మిరియాలతో హనుమంతుడిని పూజిస్తే చెడు శక్తులు పారిపోతాయా? హనుమంతుడు తేజోమయ స్వరూపుడు. ఆయనకు సమర్పించే పూజలో మిరియాలు, తులసి, తమలపాకులను ఉపయోగించడము కారణం ఏమనగా ఇవన్నీ శుద్ధి మరియు శక్తికి ప్రతీకలుగా పరిగణించబడతాయి. పురాణాల ప్రకారం తపస్సులు నిర్వహించిన ఆకు పూజ ద్వారా సమస్త దోషాలు నివృత్తి చెందింట్లో విశ్వసించబడుతుంది. ఆకు పూజ అనగా భగవంతునికి ఆయా పవిత్ర ఆకు రకాలతో నామావళి పఠిస్తూ అర్పించడం. హనుమంతుడికి తరచూ తమలపాకులు లేదా మిరియాలు ఒక్కొక్క దానిపై నామం చెప్పుతూ సమర్పించడాన్ని ఇది సూచిస్తుంది. మిరియాలు కేవలం వంట పదార్థమే కాదు, ఇది ఒక శక్తివంతమైన దృష్టిదోష నివారణిగా భావించబడుతుంది. హనుమంతుడు చెడు శక్తులను నిర్మూలించే దేవత అయినందున ఇలాంటి శక్తివంతమైన పదార్థాలను ఆయన అత్యంత ప్రీతితో అంగీకరిస్తారు. ఈ పూజలో భక్తులు ఒక్కొక్క మిరియాను హనుమంతుని పాదాల వద్ద సమర్పిస్తూ ఆయన నామస్మరణ చేస్తారు. ఈ పద్ధతి భక్తితో కూడిన శక్తియుక్త ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. మీరు కూడా ఈ పూజ చేస్తే చెడు శక్తులు దగ్గరకి కూడా రాకపోతాయి. ఇలాంటి శాస్త్రపరమైన భక్తికథలు కోసం ఫాలో అవ్వండి.